గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొడతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘన సత్కార కార్యక్రమంలో మంత్రి డోలా బాలవీరంజనయ్య వెల్లడి. మాన్యువల్ పద్ధతిలోని ఎస్టీడీల కౌన్సిలింగ్లను చేపట్టాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. నగర ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అస్త్రం ప్రారంభం. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రకటన. ఇక డీటెయిల్స్ చూద్దాం. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో సత్కరించి అవార్డులు ఇచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సంకల్పించడం శుభపరిమాణం అంటూ మంత్రి డోలా బాలవీరంజన స్వామి తెలియజేశారు. ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో జరిగిన అవార్డుల బహుకరణ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు గణబాబు, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు డీఈఓ ప్రేమ్ కుమార్, ఏపీసీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థికి 2,000 రూపాయలు క్యాష్ ఫైల్స్ మేడం ప్రశంసా పత్రాన్ని ముఖ్య అతిథుల చేతి మీదుగా ఈ సందర్భంగా అందించారు. అనంతరం అతిథులు విద్యా వ్యవస్థపైన ప్రసంగించారు. సాయజిత్, శ్రీజ, యశస్వి, శివల్లి, కళ్యాణ్ రామ్, బాలినేని కళ్యాణ్, తల్లి లోకేశ్వరి, దివిజ శ్రీ సాయి చౌదరి. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకు రోజు షైనింగ్ స్టార్స్ అనేటువంటి పేరుతోటి ప్రతి జిల్లాలో కూడా వారికి ఈ రోజున నగదు బహుమతులు, అదేవిధంగా మెడల్, సర్టిఫికేట్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. ప్రతి మండలంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి, ఆలోచించి వీరిని ప్రోత్సహించాలని సంకల్పించినటువంటి మా మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా మిగిలినటువంటి విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని కలిగించి భవిష్యత్తులో మేము కూడా ఇలాంటి ప్రైజ్ తేవాలని ఒకటి విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ కల్పించడం, ఎక్కువ మంది కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబడేందుకు ఇది దోహదపడుతుంది. ఇంతేకాకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు, అదేవిధంగా వారి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, వారి అంబిషన్స్ అన్నింటినీ కూడా రిఫ్లెక్ట్ చేస్తూ వాళ్ళ మనోభావాలను గౌరవ కార్యక్రమం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడు తల్లికి వందనం ఈ వారం రోజుల్లోనే ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఆ కార్యక్రమం మేము పూర్తి చేయబోతా ఉన్నాం. అదే గత ప్రభుత్వంలో ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి 13 ఇచ్చినట్టు కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామో అదే విధంగా రేపు అమలు పరుస్తా ఉన్నాం. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ గతంలో బకాయిలు పెట్టి విద్యార్థుల పరీక్షలు కూడా చేస్తే పోయిన సంవత్సరం విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించి విద్యార్థులందరూ పరీక్షగా హాజరయ్యే విధంగా మేము చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. విద్య పట్ల విద్యార్థులు ప్రోత్సహిస్తూ మేము ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఈ విశాఖ నగరంలోనే అనేక పరిశ్రమలు తీసుకురా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కదా ఒక ఆర్థిక రాజధానిగా తీసుకొస్తూ, అంటే దీని ఉన్నది వక్రీకరిస్తున్నారు, అంటే ఆర్థిక కేంద్రంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. విద్యార్థులకి మంచి ఉద్యోగాలు కల్పించాలని, భావి భారత సమాజానికి మన తెలుగు విద్యార్థులు ఎంతో ఉపయుక్తం కావాలనేటువంటి లక్ష్యంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షులు అందులో ముందుకెళ్తాం అనే విషయాన్ని తెలియజేసుకుంటాం. ప్రజా జీవితంలో కొన్ని ప్రోగ్రామ్స్తోనే సంతోషం వస్తుంది. ఇవాళ అట్లాంటి ఒక రోజు మన విద్యామంత్రి లోకేష్ గారు ఆలోచించిన ఈ షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ ఇప్పుడే ముగించాము. ఈ జిల్లాకి చెందిన అన్ని మండలాల్లో అన్ని వర్గాలకి చెందిన టాపర్స్ వాళ్ళు ఇక్కడ ఆహ్వానించి 10th గ్రేడు, ఇంటర్మీడియట్ 2nd గ్రేడు పూర్తి చేసిన వాళ్ళకి వాళ్ళ పిల్లలేంటి, వాళ్ళు ఎవరి మీద ఒక గ్రాటిట్యూడ్తో ఉన్నారు, వాళ్ళ గురించి రాయమని కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ స్టార్ పేపర్ మీద రాసి గోడ మీద అతికితే మంత్రి గారు, నేను, ఎమ్మెల్యే గారు అందరం కలిసి చదివి చాలా ఆనందంగా ఉంది. అన్ని రకాల పిల్లలు ఉన్నారు.
ఎంపీసీ ట్రాక్లో, బైసీ ట్రాక్లో, ఎంఈసీ, సిఈసీ ట్రాక్లో, ఎంబైపీసీ అండ్ దాంట్లో కొందరు పిల్లలు కూడా ఏంటంటే అందరి వెళ్ళే దారిలో నాకు వెళ్ళాలని లేదు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, క్రాంతి వీరర్, నిజమైన దేశభక్తులని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు కొనియాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దేశభక్తి చిన్నారిలో మేకొల్పే విధంగా ఆనాటి నాయకులు వారి వర్ధంతి జయంతులను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జోహార్ బిర్సా. జోహార్ భగవాన్ బిర్సా ముండా. దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి బిర్సా ముండా గారి వర్ధంతి మనందరం జరుపుకోవటం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి సమరయోధులు అందరినీ కూడా వెలికి తీసుకురావటం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే సొంత పోరాటానికి చాలా మంది యోధులు ఉన్నారు, కానీ కొంతమంది గురించే తెలియజేయడం జరిగింది. అలాగే పాఠ్యాంశాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముస్లింలు అక్బర్, బాబర్ వాటి గురించి చెప్పారు తప్ప ఇటువంటి వేరే యోధుల గురించి మనం తెలుసుకోలేదు. ఇంకా మనం తెలుసుకోవటం, భారతదేశంలో ఒక పోరాట యోధుడు, మరిచిపోలేని గిరిజన నాయకుడు బిర్సా ముండా గారు. 1875 సంవత్సరం జార్ఖండ్లో అతి పేద నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన అక్కడి ప్రజల బాధలను చూసి ఆయన ఒక పోరాట యోధుడుగా, ఎందుకంటే గిరిజనుల్లో భూమి గిరిజనుల హక్కు, ఆ హక్కుని బ్రిటిష్ వారు తీసుకుంటున్న సమయంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడే ఒక యోధుడు ఎవరంటే బిర్సా ముండా గారు. 1875 జన్మించిన ఈయన అతి తక్కువ స్కూల్ నుంచి, ఎందుకంటే మిషనరీ స్కూల్స్ అక్కడ హిందుత్వం వైపు చూసి మొగ్గు చూపే ఆయన మనసత్వం ఈ మిషనరీ స్కూల్స్ యొక్క ప్రాబల్యంలో ఇమ్మడలేకపోయింది. తక్షణమే ఆయన విద్యను ఆపజేసి అక్కడి నుంచి పొలాల్లో బ్రిటిష్ వారు చేసిన దౌర్జన్యాలను ఎదురొడి ఒక తనకు తానే భగవంతుడు పంపించిన నాయకుడిగా చెప్పున్నాడు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాజధాని కోసం బంగారం పండే భూమిని తృణప్రాయంగా విడిచిపెట్టిన అమరావతి రైతులపై 5 సంవత్సరాల పాటు హింసాత్మక చర్యలను చేపట్టింది వైసీపీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ఛానల్లో డిబేట్ పేరిట అమరావతి రైతులపై ఇష్టారీతిని మాట్లాడిన వైసీపీ జర్నలిస్టు మి శ్రీనివాస్ పై కూటమి ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలను తీసుకుందని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు సహా పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు రెక్కలు ఎంచిన ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేసిన ఇంకా అహంకారంతో పెరుగుతున్నటువంటి వైసీపీ నాయకులకి రాబోయే రోజుల్లో చట్ట పరిధిలో మళ్ళీ చెప్తున్నాం, చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకుంటామో మా ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం దాదాపు 34,000 బంగారు పంటని మన కోసం, మన భవిష్యత్ కోసం, మన పిల్లల కోసం దాదాపు 29,000 కుటుంబాలు, ఈ దాదాపు 29,000 కుటుంబాలు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అమరావతిలో భూములు ఇస్తే వాళ్ళకి కాముక్కాల్సింది పోయి వాళ్ళని గత 2019 నుంచి 24 వరకు రోజు హింసించావు. తిరిగి ఒక 2 రోజుల ముందు సాక్షి ఛానల్లో అమరావతి అంటే దేవేంద్రుడు, దేవతలకి అధిపతి, రాజధాని,
అలాంటి అమరావతి రాజధాని మన ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, అమరావతిలో ఉన్నటువంటి మహిళల పట్ల వారి మనోభావాలు బాధపడే విధంగా వేశ్యలతో కంపేర్ చేస్తూ సాక్షి ఛానల్లో మాట్లాడడాన్ని ఇప్పటి వరకు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించకుండా ఉంటే నీ మౌనానికి కారణమేమి జగన్మోహన్? ఈ భూత పురాణాలతో ఉన్నప్పుడు జగన్మోహన్ ఉన్నప్పుడు మామూలుగా శాఖలు ఉంటాయి, ఆర్థిక శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, అట్లా బూతుల శాఖ కూడా ఒకటి పెట్టుకున్నాడు విషయాలుగా. ఆయన ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి వల్ల ఆనందందుడాలో వాళ్ళ దగ్గరంతా తిట్టించేది, ఈయన రాక్షస ఆనందం పొందేది. ఇది మంచిది కాదు. దీని వెనకాల పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్కెచ్తోనే, స్క్రిప్ట్తోనే జరుగుతుంది ఇదంతా. కాబట్టి అమరావతి మహిళల పట్ల వార ఛానల్ వచ్చినటువంటి దీని స్పందన ఏమిటి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? పోరాటాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ ను ఒక్కసారి కాకుండా కాపాడుకోగలమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకుని పోలీస్ నిర్బంధం మాపాలని కోరుతూ రాష్ట్ర స్టీల్ ప్లాంట్ పరీక్షణ వేదిక పిలుపు మేరకు విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను స్ట్రాటజిక్ ఫెయిల్తోని పేరుతో అమ్మాయిలను ప్రారంభించిన నాటి నుంచి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉక్కు పోరాట కమిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నామంటూ తెలియజేశారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే సాధ్యం కాదని అన్నారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లో తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు. ఉక్కుపాతంతో అణచాలని కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,000 మందిని పైగా ఎటువంటి కారణం లేకుండా, నోటీసు లేకుండా, ₹1 నష్టపరిహారం ఇవ్వకుండా అక్రమంగా తొలగించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి జరుగుతున్న కోర్మన్నపాలెం టెంట్లో పోలీసులు ఆక్రమించుకున్నారు. మీరు విజువల్స్ చూడండి. మొత్తం అక్కడ ఉన్నటువంటి 50 మంది నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి కార్మికుల్ని పక్కకు నెట్టి పోలీసులు మా శిబిరాన్ని ఆక్యుపై చేయడానికి మీకేం అధికారం ఉందన్నాం. ప్రజాస్వామ్య హక్కు మేము ఈరోజు కొత్తగా చేయడం వల్ల 5 సంవత్సరాలు 2021 జనవరి 7వ తేదీ నుంచి మా ఉద్యమం సాగుతుంది. దీన్ని ఈరోజు పోలీసు శిబిరాన్ని ఆక్రమించడం, కోర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ దగ్గరంటే అక్కడ ఉద్యమాలు చేయకూడదని చేయడం, ఎవడు దిగొచ్చినా అక్కడ ఉద్యమాలు జరిగి తీరుతాయి. 1000 మందిని ఈ రకంగా అణచడం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేకుండా చేసిందని పోలీసు రాజ్యం సాగినని చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఏమిటని అడుగుతున్నారు. మీరు పోలీసు రాజ్యంతో ఈ రోజు నడపాలనుకుంటున్నారు. మీ తరం కాదు ఆ రకంగా నడపడం. ఖచ్చితంగా పోలీసు ఈ రకంగా చేయడం తప్పు. వారు టెంట్ నుంచి వైదొలగాలి, లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా కార్మికులు యావత్తు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పని జరుగుతుంది. కార్మికులకు ₹1 సంవత్సర కాలంలో ₹1 జీతాలు పెంచలేదు, ఒక్క కార్మికుడికి న్యాయం చేయలేదు. కానీ జరిగే ఉద్యమాన్ని, స్టీల్ ప్లాంట్ ని మీరు ఎన్నికల ముందు వాగ్దానం మేము రక్షిస్తామని చెప్పి ఈ రోజు దాన్ని ఎలాగ ఉక్కుపాదంతో అణచాలనుకున్నాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తే కష్టజీవులంతా కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.
విద్యను వ్యాపారంగా చేస్తూ విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులతో ఆడుకుంటున్నారు అంటూ సిరిపురం ఇంపల్స్ విద్యా సంస్థల యాజమాన్య తీరును స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు కళాశాల ఆవరణలో పుస్తకాలతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా లాభాపేక్ష నిర్వహిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పుస్తకాలు విక్రయిస్తున్న ఇంపల్స్ కళాశాల చేయాలి, పుస్తకాల పేరు తీసుకోవాలి, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాల విక్రయణ ఆపాలి, ప్రభుత్వ వ్యతిరేకంగా పుస్తకాల విక్రయణ ఆపాలి, సంఘటనకి ఆదాయం వచ్చిన ఇంపల్స్ కళాశాల చేయాలి. పుస్తకాలు ఫీజులు పేరు వేల దోపిడీ ఏదైతే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, విద్యా హక్కు చట్టాలు ఏవైతే ఉన్నాయో దీనిని ఉల్లంఘించి ఇంపల్స్ కళాశాల వేల ఫీజులు దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తూ ఈరోజు పుస్తకాలు విక్రయం చేస్తూ ఉంది. అలాగే ఏదైతే జీవో నెంబర్ 91/2009 యాక్ట్ 1C ప్రకారం ఏ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో పుస్తకాలు కానీ స్టేషనరీ కానీ ఎటువంటి విక్రయం చేయకూడదు. ఆ జీవో నెంబర్ను వ్యతిరేకంగా ఈరోజు ఇంపల్స్ కళాశాలలో పుస్తకాల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా 982 ఎడ్యుకేషన్ ఏపీ యాక్ట్ ప్రకారం ఏదైతే కళాశాలలో ఫీజులు ఏవైతే ప్రభుత్వం జారీ చేసిందో దాని ప్రకారం మాత్రమే కళాశాలలో ఫీజులు వసూలు చేయాలి. అది నోటీస్ బోర్డులో పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ఇంపల్స్ కళాశాల యాజమాన్యంది. కానీ ఇటువంటి పని ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేపట్టలేదు. అదే కాకుండా ఈ యొక్క విద్యార్థుల నుంచి ప్రతి సంవత్సరం ఉన్న లక్షల రూపాయలు విద్య పేరుతో, వ్యాపారం పేరుతో, పుస్తకాల పేరుతో వేల దోపిడీ చేస్తూ ఉంది. దీనిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖచ్చితంగా ఉంది. ఏదైతే రోజు కూలీ నాలి తీసుకుని పనిచేస్తున్న ప్రజల నుంచి రక్తం రాబందుల్లో పీక్ తింటున్న ఇక్కడ కళాశాలను వెంటనే సీజ్ చేయాలి. ఇక్కడ ఆర్ఐఓ గారు వెంటనే ఈ కళాశాలను సీజ్ చేయాలి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఎస్ఎఫ్ఐగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. నిరసన కార్యక్రమం చేస్తున్న తరుణంలో ఇక్కడ పోలీసులు వచ్చి విద్యార్థులపై కేసులు పెడతాము, ఈ నిబంధనలు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారని చెప్పేసి స్టూడెంట్ నాయకులకి బెదిరించడం చేస్తూ ఉన్నారు. యాజమాన్యంతో గుర్తుపెట్టిన ఇక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులకి భయపెట్టి మీ మీద ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. మమ్మల్ని బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది ఎటువంటి దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క పుస్తకాలు వెంటనే ఆపాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఎస్టీ జిల్లా మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలి అంటూ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు నిరసనకు దిగారు. గత నెల 19, 20 తేదీలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో పాఠశాల సమైక్య కార్యదర్శి, పాఠశాల కమిషనర్ ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, అందువల్ల ఎస్టీలంతా ఆ పద్ధతిలోనే కౌన్సిలింగ్ జరుగుతుందని భావించారని ఉపాధ్యాయ సంఘ నేతలు స్పష్టం చేశారు. అయితే అధికారులు మాత్రం హెచ్ఎంలు, పాఠశాల సహా అధ్యాపకుల కౌన్సిలింగ్ అనంతరం ఎస్టీలకు కూడా నెట్ ఆప్షన్ పెట్టుకోవాలని ప్రకటించినట్లుగా ఆందోళనకు దిగారు. ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన పాట పట్టారు. మాన్యువల్ పద్ధతిలోని ఎస్టీల కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు కోరారు. ఈరోజు మరి మే 19, 20 తారీఖులో ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్రాయిలో జరిగిన చర్చల్లో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు, పాఠశాల కార్యదర్శి గారు ఆనాడు మరి ఎస్జిటి టీచర్లందరికీ కూడా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఆ రోజు మాట ఇచ్చిన కారణంగా ఆ రోజే జరగవలసిన ఉద్యమాన్ని మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం. అయితే స్కూల్ అసిస్టెంట్లకి, హెడ్ మాస్టర్లకి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మరి ఆల్ ఆఫ్ షోగా ఎస్జిటీలకు కూడా వెబ్ కౌన్సిలింగ్లో మీరు వెళ్లాలని చెప్పి తెలియజేయడంతో మరి ఐక్యవేదిక కార్యాచరణకి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా నిన్న అన్ని జిల్లాలో 13 జిల్లాలో కూడా డిఈఓ కార్యాలయాలు ముట్టడి జరిగింది. ఇది జరిగినప్పటికీ కూడా కమిషనర్ గారు మొండి వైఖరితో చర్చలు అనేవి
పిలవకుండా ఏదో వెబ్ఎక్స్ మళ్ళీ మేము వెబ్ కౌన్సిలింగ్నే మేము అనుసరిస్తామని చెప్తూ ఎంఈఓ వాళ్ళందరికీ కూడా ఫోనులు చేసి టీచర్లకి ఫోనులు చేసి ఆ ఎంఈఓ ఆఫీల్లో ల్యాప్టాప్లు పెట్టుకుని మీరందరూ ఇమ్మీడియట్ గా ఈ రోజు 12 గంటల లోపు వెబ్ ఆఫీస్ పెట్టాలని తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఇది సరైనది కాదు. యాక్చువల్ గా షెడ్యూల్ అయితే 10వ తేదీ వరకు అంటే రేపటి వరకు ఎస్జిటిలో ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ బుల్డోజ్ చేస్తూ ఉపాధ్యాయులు భయభ్రాంతులకు కల్పిస్తూ ఈ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు మరి ఇక్కడ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. నేషనల్ కౌన్సిల్ పెట్టిన ఏకైక డిమాండ్తో ఈరోజు రాష్ట్ర యొక్క అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు పిలుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా విశాఖ జిల్లా ఉపాధ్యాయుల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈరోజు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున మరి గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి ఈరోజు రిలే దీక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు మేము కోరేది ఒకటే, ఉపాధ్యాయులు కింద స్థాయి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎస్జిటి ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సిల్ కావాలని చెప్పి కోరుతున్నారు. ప్రజాసంబద్ధంగా మరి మెజార్టీ ఉపాధ్యాయులు ఏదైతే కోరుతున్నారో దానికి అనుగుణంగా మరి అధికారులు తప్పనిసరిగా స్పందించి మనం కూడా హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర నాయకత్వానికి. డబ్బు కౌన్సిలింగ్ బదులుగా మాన్యువల్ కౌన్సిలింగ్ చేస్తా చెప్పి ఈరోజు ఆ హామీని తొక్కి మరలా మరి రాత్రి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఈరోజు మాన్యువల్ కౌన్సిల్ వెబ్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి అన్న చాలా దారుణం. ఈరోజు ఇప్పటికీ కూడా మరి 1 to 500 సీరియల్ నెంబర్ ఉన్న వాళ్ళకి మరి మా మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ పెట్టుకోండి. ఇవాళ బెదిరింపుతో ఎంఈఓలకి మరి వాళ్ళు పై ఉన్నతాధికారులు ఇవ్వడం ఆదేశాలు అనుగుణంగా మండల శాఖ విద్యాధికారులు ఉపాధ్యాయులు బెదిరింపుదారులు చేస్తారు. తప్పనిసరిగా ఆ బెదిరింపుదారులు మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే సహించేది లేదని సిఐటియు నేతలు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు ఉద్యోగులు ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 153వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ప్రజల పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది అంటూ గుర్తు చేశారు. ప్యాకేజీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా నిరాశే మిగిలిందని అన్నారు. ప్యాకేజీ డబ్బులు బ్యాంకులోని జీఎస్టీల పేరిట చెల్లించేశారని, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలని పక్కన పెట్టి ప్యాకేజీ ఊత కొడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రధానంగా ఈరోజు ధర్నాలు కూర్చోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపు ఇష్యూ మీద కూర్చున్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నట్టు ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం అన్నది మోస్ట్ ఇల్లీగల్. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంవత్సరం బట్టి పనిచేస్తున్న ప్రభుత్వానికి ఐడెంటిఫై చేసి రివైవల్ ప్యాకేజ్లో మరి ఇటువంటి కార్యక్రమాలు చేయటం అన్నది చాలా చట్ట విరుద్ధం. ఎందుకంటే మీరు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేరు, ప్రభుత్వ ఉద్యోగం. ఏదో స్టీల్ ప్లాంట్కి దారపోసిన త్యాగ ఫలితాల మీద వచ్చిన కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలతో చెలగట్టవటం ఉంది. మోస్ట్ ఇల్లీగల్ అని చెప్పి ప్రభుత్వాలకు అన్ని కూడా నేను చెప్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం మీద జనసేన మీద బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ జస్ట్ 1 year బ్యాక్ వెళ్తే వాళ్ళ తాలూకా ప్రామిసెస్ ఏం చేశారు, పవర్లోకి ఎలా వచ్చారో మర్చిపోయారు వీళ్ళందరూ. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్సనల్గా ఇక్కడ 2-3 సార్లు వచ్చి విజిట్ చేసి మరి వారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు పల్లా శ్రీనివాస్ తోటి అంటూ డెత్ చేయించి మన నమ్మకాన్ని నీరుటి లేపటం ఇవన్నీ కూడా ఏంటి డ్రామాల కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ సివిలైజ్డ్ సొసైటీ అండి. ఇక్కడ ఎవరు ప్రజలంతా ఎర్రోళ్ళు కాదు. ఎందుకంటే ప్రజల ఉద్యోగాలు తీసేసి అమాయకులైన ప్రజల తాలూకు ఉద్యోగాలు, అమాయకులైన కార్మికుల తాలూకా వాళ్ళ జీవితాలు పట్టణ పెట్టుకోవటం అనేది చాలా తప్పు. ఎందుకంటే భార్య బిడ్డలు రోడ్డు మీద పడి ఉద్యోగం అలాగే మీరు ఇవ్వలేరు. కష్టపడి పని చేస్తున్న బిడ్డడు ఈ రోజు ఈసులో 50 ఏళ్ళు 45 సంవత్సరాల్లో ఉద్యోగం పోగొట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఆ బిడ్డలు ఏమవుతారు? మంచి చదువులు డిగ్రీలకి వాటికి వచ్చిన బిడ్డలు రోడ్డు మీద. సో ఇటువంటి క్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వం మోడీ గారికి ఎలాగో తొత్తులు మీరు. కాబట్టి ఈ బాధ్యత మీదే. ఎందుకంటే అదే ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే వీళ్ళని మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ జేఏసీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన 2 చట్టాలను కేంద్రం రద్దు చేయడం తగదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు విశాఖ జిల్లా అధ్యక్షుడు పి నారాయణలు అన్నారు. ఆయా 2 చట్టాలు రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనిబాబు పి నారాయణలు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం 1955లో కేంద్రం అమల్లోకి తేవడం జరిగిందని చెప్పారు. అలాగే వేతనాల చెల్లింపుకు సంబంధించిన చట్టం
1958 నుంచి అమలు చేయడం జరిగిందని అన్నారు. మరి 70 ఏళ్ల తర్వాత ఈ 2 చట్టాలు రద్దు చేయడం వల్ల జర్నలిస్టులకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి కేంద్రం రద్దు చేసిన 2 చట్టాలను జర్నలిస్టుల పరిస్థితుల దృష్టిలో ఉంచుకొని తక్షణమే పునరుద్ధరించాలని వీరు డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని వీరు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో సంక్షేమం కొరబడిందని, అలాగే ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు చెల్లింపులు, దాడుల నియంత్రణకు సంబంధించిన సరైన చట్టాలు లేవని, అందువల్ల మీడియా కమిషన్ ఏర్పాటును తాము ఎప్పటి నుంచో స్వాగతిస్తున్నామని అన్నారు. దీనివల్ల జర్నలిస్టులు ఉపాధి కోల్పోయారు. ఇక ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్లో పెట్టి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకు సంబంధించి లేదంటే ఈ చట్టాలను పునరుద్ధరించాలి. దీనికి సంబంధించి మనం ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేసింది. 11వ తేదీన కూడా మనం డిమాండ్స్ డే పాటిస్తున్నాం. ఆ రోజు కూడా జిల్లా కలెక్టర్ కలిసి మన డిమాండ్స్ అని వివరిస్తున్నాం. ముందు జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల భద్రత, వారి సంక్షేమం కోసం ఫెడరేషన్ చర్చ కృషి చేస్తుందని ఈ సందర్భం తెలియజేస్తాం. వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం వల్ల ఆ చట్టం రద్దు చేయడం వల్ల జర్నలిస్టులు అసలు ఏమని పిలుస్తారు, భవిష్యత్తులో మరి ఏవైతే రద్దు చేశారో వాటి బదులు మరి కొత్త చట్టాలు ప్రవేశపెట్టాలి. మరి అందుకోసమే జాతీయ జర్నలిస్టుల సంఘం, నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ మా జాతీయ అధ్యక్షులు, ఢిల్లీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు పాండే గారి అధ్యక్షతన ఇప్పటికే విషయాన్ని పార్లమెంట్లోనే ఎంపీల ద్వారా పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం రద్దు చేసినట్లయితే దానికి వేరేగా మార్గం చూపించాలి. లేని పక్షంలో చట్టం పునరుద్ధరించాలి. అలాగే వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టం కూడా రద్దు చేశారు కాబట్టి దానికి కూడా మరి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి. లేదా ఆ 2 చట్టాలు పునరుద్ధరించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నారాయణ గారు, కార్యదర్శి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మేమంతా కూడా ఇక్కడ శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేశాం. కాబట్టి మేము కేంద్రాన్ని ఒకటే కోరుతున్నాం, 2 కార్మిక చట్టాలు, 2 జర్నలిస్టుల చట్టాలు కూడా తక్షణమే పునరుద్ధరించాలి. లేని పక్షంలో వాటికి మించి ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది. అలాగే ఈ నెల 11న జర్నలిస్టుల డిమాండ్స్ ని కూడా నిర్వహించనున్నాం. దాన్ని కూడా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరై జయపం చేయాలి. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్త కూడా ఈరోజు ఎల్లుట కార్యక్రమంలో పాల్గొంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి వై రాంబాబు, కె అచ్యుతరావు మాట్లాడారు. దేశంలోని క్రీడా రంగాన్ని కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల దిగ్గజాల కబంధ హస్తాల్లో తీసుకుని ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణను ఫ్రాంచైజీస్ ఏర్పాట్లు చేసి వ్యాపార సంస్థగా మార్చి ప్రస్తుతం దేశ యువతను ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తో ఆకర్షించి వేల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా అప్పులు పాలై పేదరికం నెట్టివేయబడుతుందని చెప్పారు. వీటికి బానిసనైన యువత ఐపీఎల్ నిర్వహణ సమయంలో ఏడాదికి 8.50 లక్షల కోట్ల రూపాయల బెట్టింగ్ ద్వారా చేతులు మారుతున్నాయి అంటే ఎంత పెద్ద మొత్తంలో నిర్వహణ జరుగుతుందో ఇటీవల గణాంకాలు చెప్తున్నాయని ఆరోపించారు. దేశాల నుంచి దోచుకుంటున్న బెట్టింగ్ యాప్స్ ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి విఫలం చెందాయని ఆగ్రహించారు. ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉంది ఏంటంటే మేము క్రీడా రంగానికి వ్యతిరేకం కాదు, క్రీడను ప్రోత్సహించాలని చెప్పి దేశంలో మాట్లాడేది, దానికోసం ఎక్కువ ఫైట్ చేసేది ఏఐవైఎఫ్. ఈనాడు పరిస్థితి దేశంలో క్రీడా రంగాన్ని కొన్ని కార్పొరేట్ దిగ్గజ సంస్థలు వ్యాపార సంస్థగా మలుచుకుని కొన్ని ఫ్రాంచైజీ ఏర్పడి ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తూ తద్వారా వేలాది కోట్లాది రూపాయల సొమ్మును ప్రజల నుంచి ఆర్జిస్తూ ఉన్నారు. మరోపు ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది చిన్న మధ్యతరగతి కుటుంబాలు క్రికెట్ మీద ఉన్న అభిమానంతో 4కి 6కి లింక్ అని చెప్పి అవుట్కి నాట్అవుట్ అనేక విధాలుగా బెట్టింగ్ వాళ్ళ యొక్క ఆస్తులు కోల్పోతూ సంవత్సరానికి 8,50,000 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ ద్వారా ఏడాదికి ఐపీఎల్ వల్ల సొమ్ము విదేశాలు తరలిపోతుందంటే బెట్టింగ్ ఎంత తరహా జరుగుతూ ఉన్నదనేది ఈరోజు కథనాల్లో కూడా వచ్చే మనం చూసాం. మరోవైపు భారతదేశంలోని ఆన్లైన్ గేమింగ్ చట్టం ఉంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఏడాది 12,000 కోట్ల రూపాయల పన్నులు కూడా పొందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహణ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 68 వినతులు వచ్చాయని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి మూర్తి పేర్కొన్నారు.
సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జీవీఎంసీకి సంబంధించి 68 అర్జీలు ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను ప్రతిరోజు పరిశీలిస్తూ నిర్ణీత సమయంలోనే పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ చేపట్టాలని, ప్రతి వారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి అంటూ జీవీఎంసీ అధికారులను అదనపు కమిషనర్ ఆదేశించారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విఎంఆర్డీఏ చైర్పర్సన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా నేడు విఎంఆర్డీఏ పార్క్ ఎంజీఎం LAWN1లోని యోగాసనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది విఎంఆర్డీఏ ఉద్యోగులు, యోగా అభ్యాసకులు, యోగా అధ్యాపకులు, నగరవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ కె రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, బలరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగర్ తీరంలో వినూత్నంగా తీర్చిదిద్దిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సైకత శిల్పం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. Look at your left arm, left, 2, 1, legs. No. ప్రతి కార్యకర్త భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వార్డుల నుంచి ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేక నివేదికలను తయారు చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యులు అబ్బురావు పిలుపునిచ్చారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు, జిల్లా నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జిల్లా అధ్యక్షుడు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి కృష్ణకుమార్ తదితరులు హాజరై ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నట్టు విరుచుకుపడ్డారు. ఒక ఛానల్లో ఒక డిబేట్ చేసిన సంగతి కూడా ఒక్కసారి మనం మనవి చేసుకోవాలి. అది మర్చిపోయి సాక్షి మీడియా భారత్ కాబట్టి ఇవాళ వైఎస్ జై జగన్, జై జై జగన్. మన విశాఖ వైఎస్ఆర్ పార్టీకి ఒక నూతనమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి రోజు. నేను నిజంగా రాజ్యసభ సభ్యులయ్యి 1 year దాటిపోతుంది. పిఎస్సి మెంబర్ అయ్యి 1.5 month పోతుంది. అందరినీ కలిసేటువంటి భాగ్యం రావాలని నేను ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాను. ఈరోజు నిజంగా అది నెరవేరింది. మరి మీకన్నా వయసులో కూడా దాన్ని పిఎస్సి మెంబర్గా అణువు ప్రతిరోజు కూడా 15 నుంచి 16 గంటలు విశాఖపట్నంలోనే శ్రమిస్తాను. విశాఖపట్నానికే నా ప్రాణం దారపోస్తాను. విశాఖపట్నం సిటీలో మనం ఎంతవరకు కష్టపడగలమో మన శక్తి మేరకు మనందరం కూడా కష్టపడితే ఖచ్చితంగా సాధ్యం కాంది ఏది లేదు అని చెప్పి మనం నిరూపించేటువంటి రోజు తొందరలోనే ఉంది. ట్రాఫిక్ సమస్యలను నివారించే లక్ష్యంతో అస్త్రం యాప్ ప్రారంభిస్తున్నట్టుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగపూడి అనిత స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్జీతో కలిసి మంత్రి ఈ యాప్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యలపై తనకున్న అనుభవంతో నగర పోలీస్ కమిషనర్ కు అస్త్రం యాప్ పై పలు సూచనలు చేశామని, వాటిని పరిగణలోకి తీసుకుని ప్రజలు వినియోగించుకునే విధంగా ఈ యాప్ ను అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ఇనిషియల్లీ 45 టూల్స్ పోలీస్ గవర్నమెంట్ కి మీకు ఇప్పిస్తాం. 25 ఫ్రమ్ కంపెనీ అండ్ 20 ఫ్రమ్ గవర్నమెంట్. విజువల్ పోలీసింగ్ విశాఖపట్నం లాంటి సిటీకి, ఎందుకు విశాఖపట్నం లాంటి సిటీ అంటే ఇది చాలా సుందరమైన నగరం, ఎస్పెషల్లీ ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ప్రాంతం. అట్ సేమ్ టైం ఎక్కువ మంది మన పొలిటికల్ లీడర్స్ కానీ అఫీషియల్స్ కానీ ఎక్కువ మంది విజిట్ చేసే ప్లేస్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా వైజాగ్ లో చేయాలి అనుకునే పరిస్థితుల నుంచి, ఎస్పెషల్లీ అటువంటి సిచ్యువేషన్ లో వైజాగ్ ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని ట్రాఫిక్ సమస్యలు బేస్ చేసుకుని, ఆ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఇన్ టైంలో వాళ్ళ వర్క్ ప్లేసెస్కి వెళ్ళేదానికి గవర్నమెంట్ నుంచి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మంచి యాప్ రావాలి, ఒక మంచి అంటే టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక యాప్ రావాలి. వాళ్ళకంటే పబ్లిక్ ఫ్రెండ్లీ యాప్ లాంటిది ఒకటి క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా అస్త్రం అని చెప్పి ఒక యాప్ని ఈరోజు క్రియేట్ చేయడమే కాకుండా, ఇది ఫస్ట్ టైం ఈరోజు మనకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో లేనట్టుగా కూడా పబ్లిక్ యూసేజ్ చేసుకునే విధంగా కూడా ఈ యాప్ ని డెవలప్ చేసి లాంచింగ్ కి ఈ రోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే నేను విశాఖపట్నం వాసిగా, విశాఖపట్నం ట్రాఫిక్ బాగా తెలిసిన వ్యక్తిగా ఈ యాప్ వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ నేను హ్యాపీ అయింది నేనే. ఎందుకంటే ఇదే అస్త్రం యాప్ ని ఇంతకు ముందు మనం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజయవాడలో మన సిపి రాజశేఖర్ బాబు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ రోజు అది కూడా మనం ఎప్పుడు యూటిలైజ్ చేసామంటే మనకి దుర్గాష్టమి నవరాత్రులు భాగంగా ఆ రోజు అదే టైంకి అస్త్రాన్ని ప్రత్యేకంగా ఆ రోజు లాంచ్ చేయడమే కాదు, సక్సెస్ఫుల్ గా ఆ రోజు దాన్ని కూడా నడిపించడం జరిగింది. ఆ రోజు నేను చూశాను అస్త్రం అని. ఆ రోజు నేను మన సిపి గారికి కూడా మాట్లాడాం, సార్ ఒకసారి ట్రాఫిక్ సంబంధించి ఒకసారి కనుక్కోండి అంటే ఇట్స్ వెరీ అంటే ఒక మంచి దాన్ని ఏమంటారంటే మంచి వాతావరణంలో, ఇప్పుడు వాళ్ళకి మేము చెప్పింది మేము ఎందుకు చూడాలి అన్నది కాకుండా ఒక కాంపిటేటివ్ వాతావరణంతో పాటు ఒక మంచి వాతావరణంలో ఎస్ మేడం నేను కూడా కొంటానండి అని, దానికి మించి రోజు అస్త్రాన్ని కొంచెం ఇన్నోవేటివ్ గా బయటకు తీసుకొచ్చి పబ్లిక్ కూడా యూజ్ చేసుకునే విధంగా ఈరోజు ఈ అస్త్రాన్ని తీసుకోవడం అనేది నిజంగా చాలా మనం అందరం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఘన సత్కార కార్యక్రమంలో మంత్రి డోలా వీరేంజనయ్య వెల్లడి. మాన్యువల్ పద్ధతిలోని ఎస్టీటీల కౌన్సిలింగ్లను చేపట్టాలి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల డిమాండ్. నగర ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అస్త్రం ప్రారంభం, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంకుడి అనిత ప్రకటన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.